హ్యాట్రిక్ ఓటమిలకి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది సన్ రైజర్స్ హైదరాబాద్. హోమ్ గ్రౌండ్ లో ప్లేయర్లు చెమటోడ్చుతున్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ను ఢీకొనబోతోంది. సొంత గడ్డపై ఎలాగైనా గెలిచి తమ సత్తా ఏంటో చూపెట్టాలనుకుంటోంది ఎస్ఆర్హెచ్. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్లో ఉంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్లో ఉండడంతో ఉప్పల్లో సన్ రైజర్స్ ని చిత్తు చేస్తామంటోంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ఉప్పల్ స్టేడియం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ఇవాళ సొంత గడ్డపై ఎస్ఆర్హెచ్ అలాగే టైటాన్స్ తో తలపడిపోతోంది కదా, ఏంటి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? దీనిపైన ఎలాంటి అంచనాలు ఉన్నాయి ఇప్పటి వరకు? ప్రియ, వరుస ఓటములతో సతమతమవుతున్నటువంటి ఎస్ఆర్హెచ్ ఎలాగైనా రేపు జరగబోయే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ గెలిచి విజయాల బాట పట్టాలనుకుంటుంది. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉప్పల్ స్టేడియంలో ఉన్నాను. నేను ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాను ఇరు జట్లు ఏ రకంగా ఎంత తీవ్రంగా శ్రమిస్తుందో. దాదాపు ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఆ ఫ్రేమ్ వచ్చి క్లాసన్ దాదాపు భారీ షాట్స్ అంతా కూడా అతను ఆడుతున్నాడు. 1 అవర్ నుంచి కూడా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్పిన్ బౌలింగ్లో కానీ ఇటు ఫేస్లో కానీ అతను భారీ షాట్స్, సింగిల్స్ ఎట్లా రొటేట్ చేయాలన్న దానిపై కూడా పూర్తిగా అతను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈ నెట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కోచింగ్ స్టాఫ్ కానీ తర్వాత బౌలర్స్ కానీ వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ సెషన్ ఏ విధంగా ఉందనేది కూడా మొత్తం వాళ్ళు చూస్తున్నారు. దాంతోపాటు ఒక్కొక్కరు బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడుతున్నారు, బౌలింగ్ ఎట్లా వేస్తున్నారు అనేది కూడా వీడియో రూపంలో కూడా వాళ్ళు ఏదైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉందో వాళ్ళంతా కూడా వీడియోలు తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. చూసాం ఏ విధంగా అయితే చెలరేగి ఇక్కడ ప్రాక్టీస్లో సిక్సర్లో కొడుతున్నాడో క్లాసను. సో రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ప్రధానమైనటువంటి బలం. సో అలాంటిది ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టారు. తర్వాత జరిగినటువంటి 3 మ్యాచ్లను కూడా బ్యాట్స్మెన్ చాలా తీవ్రంగా వాళ్ళు విఫలమయ్యారు. ముఖ్యంగా రాణిస్తాడనుకున్నటువంటి అభిషేక్ శర్మ కానీ, ఇటు ఇషాన్ కిషన్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ, క్లాసన్ కానీ వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగానే వాళ్ళు విఫలమయ్యారు. కేవలం ట్రావెల్స్ హెడ్ మాత్రమే అతను కూడా లాస్ట్ మ్యాచ్ గతంలో జరిగినటువంటి మ్యాచ్లో కూడా స్వల్ప పరుగులకే అతను అవుట్ అయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాట్స్మెన్స్ ఏ విధంగా అయితే విఫలమవుతున్నారో బౌలింగ్ కూడా అదే స్థాయిలో విఫలమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే హోమ్ గ్రౌండ్లో మీ మ్యాచ్ గెలిచి ఇంకా పూర్తి స్థాయిలో ట్రాక్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. దాని దగ్గరగానే చాలా తీవ్రంగానే శ్రమిస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు రైట్ సైడ్ నేను చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ మొత్తం జీటీకి సంబంధించినటువంటి ప్లేయర్స్ అందరూ వచ్చారు. సో వాళ్ళు ఒకవైపు ఇటు ఫీల్డింగ్, క్యాచ్ ప్రాక్టీస్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు, మన విజువల్లో చూస్తున్నాం. సో ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంతా కూడా అక్కడ ఉన్నారు. అక్కడ మహమ్మద్ సిరాజ్ అక్కడ మరొక ప్లేయర్ని హగ్ చేసుకున్నటువంటి విజువల్స్ని మనం విజువల్ చాలా స్పష్టంగా హర్షల్ పటేల్ని అక్కడ హగ్ చేసుకున్నాడు. దాంతోపాటు ఇప్పుడే నితీష్ కుమార్ రెడ్డి కానీ ఇట్లా అభిషేక్ శర్మ కానీ మరొక నెట్స్లో చాలా తీవ్రంగానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో మరోవైపు ఎండ్లో ఇటు గుజరాత్ టైటన్స్ కీ ప్లేయర్గా ఉన్నటువంటి రషీద్ ఖాను చాలా భారీ షాట్స్ ఇందాక ప్రాక్టీస్ చేస్తాడు. మరోవైపు సాయి కిషోర్ కూడా తన స్పిన్ బౌలింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. తను ఎందుకంటే ఓ పక్క స్పిన్, ఓ పక్క ఫేస్, ఓ పక్క వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కువగా బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇటు శుభ్మన్ గిల్ దాదాపు 1 అవర్ పాటు అతను కూడా చాలా భారీ షాట్స్ని ప్రాక్టీస్ చేసి ఇందాకే అతను పెవిలియన్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉప్పల్ మైదానం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత ఫేమస్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్కి స్వర్గధామంగా కూడా ఉంటుంది ఈ పిచ్చు. సో గతంలో కూడా అనేక అవార్డులు కూడా గెలుచుకుంది కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్కు పరుగుల వరద ఉండబోతుంది అనేసి కూడా ఇప్పటికే విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఏదైతే మొదటి మ్యాచ్లో పిచ్చును తయారు చేస్తారో ఇప్పుడు అదే పిచ్చులో రేపు మ్యాచ్ జరగబోతుంది. సో ఖచ్చితంగా ఇరు జట్లు కూడా మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి, కాకపోతే ఇటు వరుస విజయాలతో జీటీ కూడా మంచి జోష్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జోష్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులను కూడా తగ్గించి ఈసారి ఎస్ఆర్హెచ్ గెలవాలనే ఉద్దేశంతో కూడా ఉంది. దాని తగ్గట్టుగానే ఎక్కువగా బ్యాటింగ్ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే 8వ నెంబర్ బ్యాట్స్మెన్ వరకు కూడా ఆడగలగడ సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. గత సీజన్లో చూసాం ఏ రకంగా అయితే ఇటు ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ చెలరేగిపోయి అదర్ టీమ్స్ని వాళ్ళు గడగడలాడించారో ఈ సీజన్లో మొదటి మ్యాచ్లో కూడా ఆ రేంజ్లోనే ఆడారు. తర్వాత అనవసరమైనటువంటి షాట్స్ ఆడటము ఇవన్నీ చేయడం వల్ల పెద్దగా
స్కోర్ని సాధించలేకపోయారు. సో ఎట్టి పరిస్థితుల్లో రేపు ఖచ్చితంగా గెలిచి విజయాల బాట పట్టాలనే ఉద్దేశంతో ఉంది. దాని తగ్గట్టుగానే వ్యూహ రచన అయితే బౌలింగ్ కోచ్ కానీ ఇటు బ్యాటింగ్ కోచ్ కూడా చేస్తున్నారు. సో జీటీ కూడా మంచి టీం కాబట్టి సో చూడాలి రేపు ఎలాంటి మ్యాచ్ జరగబోతే ఎంత రసవత్తరంగా జరగబోతుందో. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.